హలో ఫ్రెండ్స్, యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సంబంధించిన పేపర్ 2 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చూస్తున్నాము. దాంట్లో ఫస్ట్ పార్ట్లో 25 క్వశ్చన్స్ చూసాము. ఇది సెకండ్ పార్ట్. దీంట్లో మరి ఒక 25 క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ 76 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఇక్కడ దీంట్లో చూద్దాం. ఈ పార్ట్లో అరేంజ్ ది ఫాలోయింగ్ పబ్లిక్ లైబ్రరీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ అన్నాడు. ఇక్కడ రిపోర్ట్ సబ్మిట్ టు నేషనల్ పాలసీ ఆన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లాంచ్ ఆఫ్ ది నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్, ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ ఇన్ తమిళనాడు, ఎస్టాబ్లిష్మెంట్ రాజారాం మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్, ఫార్మేషన్ ఆఫ్ ది ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ అండర్ యునెస్కో అసిస్టెన్స్. ఇవి మాట ఈ క్రోనాలజికల్ ఆర్డర్లో ఇమన్నాడు. దీంట్లో మనకి నెంబర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెంబర్ 3 రైట్ ఆన్సర్. ఫస్ట్ సి, తర్వాత ఈ, తర్వాత డి, తర్వాత ఏ, తర్వాత బి మాట. దీనికి మనకి ఇక్కడ ఫస్ట్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ ఇన్ తమిళనాడు 48 వస్తుంది. అది ఇంప్లిమెంట్ 55, యాక్ట్ వచ్చేసి 48. ఫార్మేషన్ ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ అండర్ యునెస్కో వచ్చి 51. రాజారాం మోహన్ రాయ్ ఫౌండేషన్ వచ్చి 72. నేషనల్ పాలసీ ఆన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వచ్చి 86. లాంచ్ ఆఫ్ నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ 2014. ఈ మాట ఈ ఆర్డర్లో మనకి దీని ప్రకారం చూసినప్పుడు మనకి నెంబర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనదర్ నేమ్ ఆఫ్ డెలిబరేట్ శాంప్లింగ్? ర్యాండమ్ శాంప్లింగ్, పర్పసివ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, స్నోబాల్ శాంప్లింగ్. దీంట్లో పర్పసివ్ శాంప్లింగ్ వచ్చేసి మనకి డెలిబరేట్ శాంప్లింగ్ కింద చెప్పవచ్చు అన్నమాట. సో నెంబర్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇది నాన్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఒకటన్నమాట పర్పసివ్ శాంప్లింగ్. సో 77 వచ్చేసి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 78 చూడండి. షెర్నీ అండ్ ఇద్వాన్ ఆర్ ది డేటాబేస్ సర్వీసెస్ ఆఫ్ డెల్నెట్, డెసిడాకా, ఇన్ఫ్లిబ్నెట్, నిక్నెట్. ఈ షెర్నెట్, ఇద్వాన్ ఈ రెండు డేటాబేసెస్ సర్వీసెస్ ఇన్ఫ్లిబ్నెట్ సర్వీసెస్ అన్నమాట. సో నెంబర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. శ్రీ రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియా, అది షెర్నీ, ఈజ్ ది ఎక్స్పర్ట్ ప్రొఫైల్ నెట్వర్క్ సిస్టమ్ దట్ కనెక్ట్ అండ్ రెవెంజ్ ఆఫ్ ది నాలెడ్జ్, స్కిల్స్, ఎక్స్పర్టైజ్ ఆఫ్ ది ఉమెన్ అక్రాస్ వేరియస్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా. వాళ్ళ డేటాబేస్ ఉంటుంది అన్నమాట. ఇద్వాన్ వచ్చేసి ఎక్స్పర్ట్ డేటాబేస్ అన్నమాట. ప్రొఫైల్ ఆఫ్ సైంటిస్టులు, రీసెర్చర్స్ అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ వర్కింగ్ ఇన్ ది లీడింగ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ R&D ఇన్స్టిట్యూషన్స్. ఇది ఇద్వాన్ ఇన్స్టిట్యూట్స్. ఈ రెండు వచ్చేసి ఇన్ఫ్లిబ్నెట్ మేనేజ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ 78 వచ్చేసి నెంబర్ 3 రైట్ ఆన్సర్. 79 చూడండి. స్టోరేజ్ టెక్నాలజీ, దాని క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. SSD, ర్యామ్, HDD, రోమ్. ఇక్కడ వచ్చేసి యూజ్ మ్యాగ్నెటిక్ ప్లాటర్స్, నాన్ వలటైల్ ఫ్లాష్ మెమరీ, వలటైల్ మెమరీ, క్విక్ యాక్సెస్ అండ్ పర్మనెంట్ ఫార్మేర్ స్టోరేజ్. సో దీనికి వచ్చేసి నెంబర్ 1 రైట్ ఆన్సర్. ఏ వచ్చి 2, SSD వచ్చేసి నాన్ వాలటైల్ మెమరీ. 2 వచ్చేసి అది ర్యామ్, వాలటైల్ మెమరీ ఐడియా ఉంది అందరికి. నెంబర్ C HD, ఇది వచ్చేసి నెంబర్ 1 యూసేజ్ మ్యాగ్నెటిక్ ప్లాటర్స్ వాడతాయి అన్నమాట. HD హార్డ్ డిస్క్. ర్యామ్ వచ్చేసి పర్మనెంట్ ఫర్మ్వేర్ స్టోరేజ్. సో నెంబర్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. 79. 78 which statement is not true about the difference between Mendeley and Jotaro? దీంట్లో Mendeley has more extensive filtering option than Jotaro. Mendeley offers broader accessibility options. Jotaro is available only a website only. Mendeley provides more versatile support system including online chat, helping guide and a blog. Jotaro only on its frequent last questions. నెంబర్ 4 వచ్చేసి Mendeley అడ్వాంటేజ్ ఓవర్ ది Jotaro ఈజ్ ఏ డైరెక్ట్ రెఫరెన్స్ ఫార్మాటింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్. వీటిల్లో విచ్ ఈజ్ నాట్ ట్రూ
అబౌట్ ది డిఫరెన్స్ ఇచ్చింది. నెంబర్ 4 వచ్చేసి ఇక్కడ ఆన్సర్. నెంబర్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. 80 వచ్చి 4 రైట్ ఆన్సర్. 81 చూడండి. ఇది డేటాబేసెస్ ఇచ్చాడు. హోస్టింగ్ ఇన్స్టిట్యూషన్ బాడీ, ఏ ఇన్స్టిట్యూట్ దాన్ని డెవలప్ చేసి రన్ చేస్తుంది అనేది దానికి సంబంధించి. అమినార్, ఆస్ట్రోఫిజిక్స్ డేటా సిస్టమ్, అట్లా రీజనల్ డేటాబేస్, అరాచిన్, ఈ 4 డేటాబేసెస్. ఇన్స్టిట్యూషన్స్ వచ్చి హార్డ్వేర్ యూనివర్సిటీ, దై యూనివర్సిటీ ఆఫ్ కొలాగ్, త్రింగ్వా యూనివర్సిటీ, ఎబ్స్కో. ఇక్కడ వచ్చేసి 4 రైట్ ఆన్సర్ అన్నమాట. ఏకి 3, బికి 1, సికి 4, డికి 2, డికి 2. ఇది వచ్చేసి 81 వచ్చి 4th వన్ రైట్ ఆన్సర్. 82 చూడండి. ఇఫ్ ఈ అకాడమిక్ లైబ్రరీ రిపోర్ట్ ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ది యూజ్ ఆఫ్ డిజిటల్ రిసోర్స్ బట్ ది డిక్లైన్ ఇన్ ది బారోయింగ్ ఆఫ్ ప్రింట్ మెటీరియల్స్, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అన్నాడు. దానికి లైబ్రరీ యూజ్ ఫర్ డిజిటల్ ఫార్మాట్ ఫర్ ది మోర్ కన్వీనియంట్ వల్ల, లేకపోతే లైబ్రరీస్ ఫిజికల్ కలెక్షన్ ఈజ్ అవుట్డేటెడ్ కారణమా, లేకపోతే దెర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ప్రింట్ రిసోర్స్ అమాంగ్ ది యూజర్స్, లైబ్రరీ హ్యాస్ నాట్ ఫోకస్డ్ ఆన్ ది ప్రమోటింగ్ ది ఫిజికల్ కలెక్షన్, డిజిటల్ రిసోర్సెస్ ఆర్ మోర్ యాక్సెసిబుల్ అండ్ ఈజీ టు యూజ్ కంపేర్ టు ది ప్రింట్ మెటీరియల్స్. వీటిల్లో ఏ కరెక్ట్ అని ఇచ్చాడు. దాంట్లో నెంబర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. ఏ, సి అండ్ ఈ వచ్చేసి రైట్ ఆన్సర్. సో 82 థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 83 కైండ్లీ ఐడెంటిఫై ది డిఫరెంట్ అవార్డ్స్ గివెన్ బై సిలిప్, బ్రిటిష్ లైబ్రరీ అసోసియేషన్. సిలిప్ వచ్చేసి దాని డిఫరెంట్ అవార్డ్స్ వస్తుంది. కింద వాటిలో ఏ అన్నాడు. హగ్ ఆర్కిన్సన్ మెమోరియల్ అవార్డ్, యోటో కార్నేజ్ అవార్డ్, బేటా పి ము అవార్డ్, లైబ్రరీ చేంజ్ లైవ్ అవార్డ్, మెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. కైండ్ డిఫరెంట్ అవార్డ్స్ గివెన్. ఇట్లా 3 మాత్రం ఇస్తుంది. అవి 3 ఏంటి అని ఇచ్చాడు. 83 వచ్చేసి నెంబర్ 2 ఆన్సర్. బి, డి అండ్ ఈ వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నమాట. బి, డి అండ్ ఈ. సో దీనికి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 83 సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 84 చూడండి. అకార్డింగ్ టు ఫాలోయింగ్ సబ్జెక్ట్ అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ కాంప్లెక్సిటీ యాజ్ పర్ కోలం క్లాసికల్ 6th ఎడిషన్ అన్నాడు. ఇవి మనకి మామూలుగా ఐడెంటిఫై చేయడం కష్టం, ఎందుకంటే దీంట్లో ఫేస్ రిలేషన్ ఏది, ఏ ఆప్షన్స్ ఉన్నాయి, డైరెక్ట్ షెడ్యూల్లో ఉండే ఆప్షన్స్ ఏంటి, ఫేస్ రిలేషన్ నుంచి తీసుకోవాల్సిన ఏంటి, డివైజెస్ నుంచి తీసుకోవాల్సినది రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అవి కొన్ని దాంట్లోనే ఉంటాయి, కొన్ని ఇడిగా తీసుకునేవి ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. బయోజియోగ్రఫీ, ఆంథ్రోపో జియోగ్రఫీ, పొలిటికల్ జియోగ్రఫీ, మ్యాథమెటికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ. దీంట్లో సబ్జెక్ట్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ కాంప్లెక్సిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ కాంప్లెక్సిటీ. దాంట్లో వచ్చి నెంబర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. దాంట్లో ఫస్ట్ డి మ్యాథమెటికల్ జియోగ్రఫీ, తర్వాత ఏ బయో జియోగ్రఫీ, తర్వాత బి ఆంథ్రోపో జియోగ్రఫీ, నెంబర్ సి తర్వాత సి వచ్చేసి పొలిటికల్ జియోగ్రఫీ, తర్వాత ఈ ఎకనామిక్ జియోగ్రఫీ. ఇది కాంప్లెక్సిటీ. ఇది ఆన్సర్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. 3 సిసి మీద ఫుల్ కమాండ్ రెగ్యులర్గా వాడేవాళ్ళం చెప్పగలుగుతారు. నెంబర్ 3 రైట్ ఆన్సర్. 85 చూడండి. ప్రీసియస్ రోల్ ఆపరేటర్స్ దాని నోటేషన్ అనమాట. యాక్షన్, కీ సిస్టమ్, లొకేషన్, పర్ఫార్మెన్స్. వాటికి మనకి 0, 1, 2, 3 ఉంది. వాటిలో ఏది యాక్షన్, ఏది కీకి, ఏది లొకేషన్, ఏది పర్ఫార్మెన్స్కి అని ఇస్తారు. రోల్ ఆపరేటర్స్ మనకి ప్రీసియస్లో డైరెక్ట్ కాస్ట్ అండ్ ప్రీసియస్లో మనకి వస్తుంది. దానికి ప్రతిసారి ఇస్తున్నాడు ఈ క్వశ్చన్. దీన్ని రోల్ ఆపరేటర్ గురించి కంప్లీట్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి ఏదో ఒక రకమైన క్వశ్చన్ ఇస్తున్నాడు అనమాట, దానికి కోడిస్ ఇచ్చి. సో రోల్ ఆపరేటర్కి వచ్చేసి ఇది ప్రీసియస్ డైరెక్ట్ కాస్ట్ అని డెవలప్డ్ స్కీమా ఆఫ్ ది రోల్ ఆపరేటర్స్ ఆల్సో ది కోడ్స్ విచ్ హెల్ప్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ టర్మ్స్ ఇన్పుట్ స్ట్రింగ్ అండ్ దేర్ మ్యానిపులేషన్ టు జనరేట్ ది ఇండెక్స్ ఎంట్రీస్. దానికోసం ఈ రోల్ ఆపరేటర్ యూజ్ చేస్తారు.
దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఏకి 3, బికి 2, సికి 1, డికి 4. సో ఇక్కడ చూడండి రోల్ ఆపరేటర్ 2 టైప్స్ ఆఫ్ రోల్ ఆపరేటర్స్ ఉంటాయి. ప్రైమరీ రోల్ ఆపరేటర్స్, సెకండరీ రోల్ ఆపరేటర్. ప్రైమరీ చూడండి ఎలిమెంట్ ఫర్ ది కవరేజ్ కాన్సెప్ట్, కోర్ కాన్సెప్ట్స్, దాంట్లో లొకేషన్ 0 చూడండి. 1 వచ్చి కీ సిస్టమ్స్, 2 వచ్చేసి యాక్షన్, అది 3 వచ్చి పర్ఫార్మర్, ఇక్కడ 4, ఇక్కడ 5, అన్నీ 6 దాకా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ సెకండరీ రోల్ ఆపరేటర్స్లో ఉన్నాయి. ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది రోల్ ఆపరేటర్స్ సంబంధించి. ఈ మనకి ఆ 3 అడిగాడు కాబట్టి ఆ 3 వరకే మనం ఇక్కడ ఇస్తున్నాడు. మనకి యాక్షన్, కీ సిస్టమ్, లొకేషన్ 0 మాట. కీ సిస్టమ్ 1 వచ్చేసి, యాక్షన్ వచ్చి 2, పర్ఫార్మర్ వచ్చి 3. ఈ మాట మనకి దీని ప్రకారం 3 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడ 86 చూడండి. which are following statements are true about the topography in computer network? Star topography relies on the central hub for communication. Mesh topology eliminates the need for a central node. Bus topology is the most fault tolerant topology. Ring topology connect device in a closed loop. Tree topology hierarchical topology which multiple star networks are connected with the central hub. సో దీంట్లో మనకు వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ అబౌట్ టోపాలజీ అన్నాడు. వీటిల్లో 4 అయితే ఒక్కటి రాంగ్ అన్నమాట. ఏ, బి, డి అండ్ ఈ వచ్చేసి రైట్ ఆన్సర్ అన్నమాట. సో ఏ, బి, సి మాత్రమే లేదు. బస్ టోపాలజీ ఇది మోస్ట్ ఫాల్ట్ టాలరెన్స్ టోపాలజీ కాకుండా కొదమైనవి రైట్ ఆన్సర్స్ అన్నమాట. సో 1 వచ్చేసి రైట్ ఆన్సర్ 86. 87 చూడండి. హూ ఎస్టాబ్లిష్డ్ ది మైసూర్ వంటర్ లైబ్రరీ? కింగ్ కామరాజేంద్ర వడియార్, కింగ్ కృష్ణరాజ వడియార్, కింగ్ నటరాజ్ వడియార్, కింగ్ దేవరాజ్ వడియార్. దీంట్లో నెంబర్ 1 రైట్ ఆన్సర్ కింగ్ రామరాజేంద్ర వడియార్ వచ్చేసి రైట్ ఆన్సర్. 86 చూడండి. 88 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఓపెన్ యాక్సెస్ ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీ? అశోక ట్రస్ట్ ఫర్ ది రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, జస్టర్, సిఎస్ఆర్, నిస్కార్, ఆన్లైన్ పీరికల్ డైరెక్టరీ, కృషి కోష్, మనుపాత్ర. వీటిలో ఓపెన్ యాక్సెస్ ఏంటి అన్నాడు. నెంబర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ ఏ, సి అండ్ డి. ఏ, బి లేదన్నమాట. జస్టర్ వచ్చేసి అవి జర్నల్స్, బుక్స్, ఇతర ఆన్లైన్ రీసోర్సెస్ ఉంటాయి. కానీ దాంట్లో ఓపెన్ సోర్సెస్ కొన్ని ఉన్నా, ఓపెన్ యాక్సెస్ కొన్ని ఉన్నా కూడా అది బేసిక్గా సబ్స్క్రైబర్డ్ బేస్డ్ అనమాట. నెక్స్ట్ సి ఉంది, డి ఉంది. ఈ వచ్చేసి మనుపాత్ర ఇది లాకి సంబంధించిన డేటాబేసెస్. ఇది వచ్చేసి ఇది కూడా సబ్స్క్రిప్షన్ డేటాబేస్. కృషికోష్ వచ్చేసి ఇది అగ్రికల్చర్కి సంబంధించిన మనకు సంబంధించిన లిటరేచర్ సంబంధించిన రిపాజిటరీ. సో ఇది ఓపెన్ యాక్సెస్. ఇంకా నిస్కార్ మీకు తెలిసింది ఆల్రెడీ ఫ్రీ ఓపెన్ యాక్సెస్. సో నెంబర్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ 88. 89 చూడండి. ఇవన్నీ ఇయర్ వైజ్ ఆర్డర్ చేయమన్నాడు. ఎర్నెట్, నేషనల్ నాలెడ్జ్, ఎన్కేఎన్, CDAC, NMEICT. వీటిలో మొత్తం నెంబర్ 1 రైట్ ఆన్సరు. నెంబర్ 1 దాంట్లో ఆప్షన్ ప్రకారం CDAC వచ్చేసి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమెట్రిక్స్ 84 అది. ఎర్నెట్ వచ్చి 86, CDAC వచ్చేసి 88, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 2009, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ వచ్చి 2010. సో నెంబర్ 1 వచ్చి రైట్ ఆప్షన్ 89 వచ్చి 1 వచ్చి రైట్ ఆన్సర్. 90 వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ సోర్స్? కోర్ట్ ట్రాన్స్క్రిప్షన్ అది ప్రైమరీ అవుతుంది. బయోగ్రఫీ ఆఫ్ ఫేమస్ సైంటిస్ట్స్ అది సెకండరీ అవుతుంది. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అది ప్రైమరీ అవుతుంది. ఏ పబ్లిక్ స్పీచ్ బై పొలిటికల్ లీడర్
పబ్లిక్ స్పీచ్ బై ఏ పొలిటికల్ లీడర్, అది ప్రైమరీ సోర్స్. సో ఇక్కడ బి వచ్చేసి రైట్ ఆన్సర్ 2. 91 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఓపెన్ డిఓఏఆర్? దానికి యూనివర్సిటీ ఆఫ్ నట్టింగమ్ వచ్చేసి రైట్ ఆన్సర్. 92 చూడండి. విచ్ ఈజ్ ది ప్రైమరీ గోల్ డ్యూరింగ్ ది ప్రిజర్వేషన్ ఫేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైఫ్ సైకిల్? దాంట్లో 3 వచ్చేసి రైట్ ఆన్సర్. టు అచీవ్, ఆర్క్యూ అండ్ ప్రొటెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ లాంగ్ టర్మ్ రిటెన్షన్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 93 చూడండి. బ్రౌజ్ వ్రాప్ అండ్ క్లిక్ వ్రాప్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ click and down the content, browse down the content under the systematic download agreement, just copy paste content with the saving documents. It is a license agreement between the publisher and participating library. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. బ్రౌజ్ వ్రాప్ అండ్ క్లిక్ వ్రాప్ ఆర్ ది ఆన్లైన్ అగ్రిమెంట్ మెథడ్స్ అన్నమాట. అవి బ్రౌజ్ వ్రాప్ ఇంప్లీస్ ది consent through the website use without explicit user action raising concern for the publishers and libraries. దీనికి మనం సపరేట్గా మనం క్లిక్ చేసేసి అగ్రిమెంట్ ఓకే అని చేయాల్సిన అవసరం లేదు. బ్రౌజ్ వ్రాప్లో మనం దాన్ని వెబ్సైట్లో డైరెక్ట్గా చూసి ఓకే చేయడం అంతే. ఇన్ కాంటాక్స్ట్ క్లిక్ వ్రాప్ వచ్చేసి రిక్వైర్డ్ యూజర్ టు యాక్టివ్ క్లిక్ ఐ అగ్రీ టర్మ్స్ ఆఫరింగ్ ది క్లియర్ లీగల్ స్టాండర్డ్. ఈ క్లిక్ వ్రాప్ వచ్చేసి మనం అన్నిట్లో జనరల్గా ఐ అగ్రీ అని ఆన్లైన్లో క్లిక్ చేసి కింద మనం ఓకే కొడతాం కదా, అట్లాంటి దాన్ని క్లిక్ వ్రాప్ అంటారు అన్నమాట. ఈ 2 రకాల ఉంటాయన్నమాట అగ్రిమెంట్స్. సో దీంట్లో వచ్చేసి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 94 వచ్చేసి హై లెవెల్ కమిటీ ఆఫ్ నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ వాజ్ సెటప్ బై ది మినిస్టర్ ఆఫ్ కల్చర్ వైడ్ నోటేషన్ ఎప్పుడు అనేది 18/4/2009 ఉంది. అది డేట్ ఎప్పుడు అనేది దానికి సంబంధించి డేట్ వచ్చి నెంబర్ 2. దాంట్లో 4th May 2012 నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్, నేషనల్ హై లెవెల్ కమిటీ ఆన్ నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ వచ్చేసి మనకి 4th May 2012. 95 చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ డిఓఐ consists of DOI consists only numeric code unique identify a document. DOI consists of alphabetical code that unique identify a document. It is made up of the prefix and suffix. Prefix identify the resistant and prefix is by unique to the object. DOI is a URL format end with the a period. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. 95 థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 96 CERT in the Indian Computer Emergency Response Team has been designated to perform the following functions: collection, analysis, dissemination of information on cyber incidents. B వచ్చేసి forecast and alert for cyber security incidents. C వచ్చేసి issue guidelines, activities, vulnerability notes and white paper relating to the information security practice. Number D, emergency measure for handling national disaster agreement incidents. E, coordinate of cyber incidents response activities. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. A, B, C and E. D తప్పక కొత్తవన్నీ రైట్ ఆన్సర్ అన్నమాట. నెంబర్ 3 వచ్చేసి రైట్. 96. 97 arrange the book published by S.R. Ranganath in a chronological order for the year of publication. Elements of library classification, prolegomena to the library classification, column classification, library manual classification and international documentation. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. దాంట్లో మనకి ఫస్ట్ కాలమ్ క్వశ్చన్ 33, prolegomena to library classification 37, elements of library classification 45, library manual 51, classification and international documentation 55. So third one right answer.
98. According to column classification, which anti-raging common isolate is used to form class number for biography of Prime Minister? డబ్ల్యూనా, వీనా, వై7, వై1? దాంట్లో వై7 వచ్చేసి రైట్ ఆన్సర్. అండ్ 99. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూటిలిటీ సాఫ్ట్వేర్? ఇట్లా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, డిస్క్ క్లీనప్ టూల్, అడాబ్ ఇలిస్ట్రేటర్, స్కైఫై. దీంట్లో 2 వచ్చేది రైట్ ఆన్సర్. డిస్క్ క్లీనప్ టూల్ వచ్చేసి యూటిలిటీ సాఫ్ట్వేర్. యాంటీవైరస్ ఇవన్నీ వచ్చేసి యూటిలిటీ సాఫ్ట్వేర్ కింద చెప్తారు. సో నెంబర్ 2 వచ్చేది రైట్ ఆన్సర్. 99. 100 వచ్చేసండి. వన్ క్రిటిసిజం ఆఫ్ హెచ్ ఇండెక్స్ ఈజ్ ఇట్ కెన్ బి బయాస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎర్లీ క్యారియర్ రీసెర్చ్ ఇన్ ఫీల్డ్ విచ్ హై citation rate, research with fewer publication, research who publish its low impact journals. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. రీసెర్చ్ ఇన్ ఫీల్డ్ విచ్ హై సైటేషన్ రేట్స్. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడికి 100 క్వశ్చన్స్ అయిపోయి మనకి ఇంకొక 25 క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.